హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం రీజనింగ్లోని అనదర్ కాన్సెప్ట్ విచ్ ఈజ్ అనాలజీ. ఇట్స్ అ వెరీ గుడ్ టాపిక్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ టాపిక్. ఈజీగా మనం లాజికల్ థింకింగ్ అప్లై చేసి మార్క్స్ అనేది గెయిన్ చేసేయచ్చు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, రీజనింగ్ చేసినప్పుడల్లా ఈ యొక్క ప్లేస్ వాల్యూస్ షీట్ అయితే మనం పక్కన పెట్టేసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఇన్ ద క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నారు. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన కాంబినేషన్ ఏంటి? కంట్రీ, ప్రెసిడెంట్, ఈస్ టు స్టేట్, వాట్ అని అడిగారు. అంటే ఇక్కడ ఒక చిన్నది ఇక్కడ వరకు మనకి ఇచ్చారు. కంట్రీకి ప్రెసిడెంట్, స్టేట్కి వాట్ అని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఓకేనా, సో బేసికల్గా మన అందరికీ తెలుసు దిస్ ఇస్ అ వెరీ ఈజీ క్వశ్చన్. కంట్రీకి హైయెస్ట్ ఆఫీసర్ ఎవరండి? కంట్రీకి ఎవరు ఉంటారు? హైయెస్ట్ ఆఫీసర్ మనకి ప్రెసిడెంట్ ఉంటారు. సో అదేవిధంగా స్టేట్కి హెడ్, హైయెస్ట్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ గవర్నర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫైండ్ అవుట్ ద ఆల్టర్నేటివ్ విచ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఓకేనా, సో సేమ్ ప్యాటర్న్. పీకాక్, ఇండియా, ఈస్ట్ టు బేర్, వాట్ అని అడిగారు. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి, పీకాక్ ఇండియా అంటే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? నేషనల్ బర్డ్. పీకాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్. సో సిమిలర్లీ బేర్ అనేది ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆప్షన్స్, కంట్రీస్ ఇచ్చారు. అంటే బేర్ అనేది ఏదో కంట్రీకి నేషనల్ యానిమల్, అందుకే క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో బేర్ అనేది రష్యాకి నేషనల్ యానిమల్ అండి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పీకాక్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా, అలాగే బేర్ ఈజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ రష్యా కంట్రీ. ఓకేనా, యా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక కాంబినేషన్ ఇచ్చారు. ఇట్స్ ద సేమ్ వే హౌ ఈ రెండిటికి ఒక రిలేషన్ ఇస్తారు, అలాగే దీనికి నెక్స్ట్ వచ్చేదానికి ఉన్న రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆర్ఎస్టి అలాగే క్యూపిఓ. మీరు ఇలా పక్కనైనా కాంబినేషన్ చూసుకోవచ్చు. ఈజీగా ఉండడానికి ఇలా పైన కింద వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందని ఇలా వేసాను. ఓకేనా, సో మనము ఇప్పుడు ఒకటి చూద్దాము. ఆబ్వియస్లీ మనం అన్ని వేస్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ప్లేస్ వాల్యూస్తో ఏమైనా లింక్ అయి ఉందా, దాని ఒరిజినల్ ప్లేస్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఇచ్చిన డిఫరెన్స్ ఏమైనా ఉందా, యాడ్ అవుతుందా, మల్టిప్లై అవుతుందా, సబ్ట్రాక్ట్ అవుతుందా, వన్ ప్లేస్ ముందుకెళ్తుందా, లైక్ క్రిస్ క్రాస్ అవుతుందా, లైక్ చేంజింగ్ ద ప్లేస్ వాల్యూస్, లైక్ ఇంటర్చేంజ్ అవుతున్నాయా, ఇలా అన్ని వేస్ని మనం ఇవన్నీ చేయగా ఈ ఈ ఆలోచనలన్నీ మైండ్లో ఉన్నప్పుడు ఏ పాసిబిలిటీ ఉందన్న క్వశ్చన్ చూడగానే మనం అనేది కనిపెట్టేయగలం. ఓకేనా, ఫస్ట్ ఆర్ఎస్టి క్యూపిఓ అన్నారు. ఓకేనా, ఇలా కూడా మీరు చూసుకోవచ్చు. ఆర్కి క్యూకి, ఎస్కి పీకి, టీకి ఓకి ఏదో సంబంధం ఉంది. అది ఏంటనేది ఇప్పుడు మనం కనిపెడదాం. ఆర్ ప్లేస్ వాల్యూ ఎంతండి? 18. ఎస్ ప్లేస్ వాల్యూ ఎంత? ఎస్ ప్లేస్ వాల్యూ 19. నెక్స్ట్ టీ ప్లేస్ వాల్యూ 20. ఓకేనా, సేమ్ మళ్ళీ క్యూ ప్లేస్ వాల్యూ 17, పీ ప్లేస్ వాల్యూ 16, ఓ ప్లేస్ వాల్యూ 15. మీరు ఇక్కడ ఒకటి గమనించండి, పైన ఉన్నవన్నీ 18, 19, 20 ఇంక్రీజ్ అవుతున్నాయి, కింద ఉన్నవన్నీ డిక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇంకోటి చూడొచ్చు, ఈ రెండింటి మధ్యన కాంబినేషన్ 18 - 1 ఈజ్ 17. అంటే అలాగే 19 కదా, ఇక్కడ 18కి 17కి మధ్యలో -1 డిఫరెన్స్ 1 ఉంది. ఇక్కడ చూడండి 19కి 16కి మళ్ళీ ఎంత డిఫరెన్స్ ఉంది? -3 ఉంది మనకి. ఓకేనా, డిక్రీజింగ్ ఆర్డర్. మళ్ళీ చూడండి ఇక్కడ 20కి 15కి ఎంత డిక్రీజ్ ఉంది అంటే, నేను నంబర్స్ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈజీగా ఉంటుందని. టీకి ఓకి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే మనం ఈ చీట్ షీట్ చూస్తే తప్ప మనకి అర్థం కాదు. సో 20కి 15కి ఎంత డిఫరెన్స్ ఉంది? 5 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ సీక్వెన్స్ అనేది రిపీట్ అవుతుంది. ఆడ్ నెంబర్ సీక్వెన్స్. ఓకేనా, 1, 3, 5 ఒకవేళ మనకి ఇంకా ఎడిషనల్ వర్డ్స్ అని లెటర్స్ అనేవి ఇచ్చుంటే 7, 9 అని అలా కంటిన్యూ అయ్యేది. సో బేసికల్గా మనకి ఇక్కడ లాజిక్ అర్థమైపోయింది కదా, అంటే డిఫరెన్స్ షుడ్ బి ద కంటిన్యూస్ ఆడ్ నెంబర్ సీక్వెన్స్ అనమాట. సో ఇప్పుడు సేమ్ వీ విల్ అప్లై టు ఎం, ఎన్,
ఓ. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఈ కింద వచ్చేవి ఏంటి అని మనకి తెలియదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డిఫరెన్స్ కూడా ఆడ్ నెంబర్ సీక్వెన్సే ఉండాలి కాబట్టి ఎమ్కి -1 రావాలి, ఎన్కి -3, అలాగే ఓకి -5 వచ్చేది ఏదో మనం చూసుకోవాలి. ఓకేనా. ఎమ్కి -1 డిఫరెన్స్లో ఏముందండి, చూడండి ఎమ్కి -1 డిఫరెన్స్లో ఎల్ ఉంది. ఓకేనా. ఎం వాల్యూ ఎంత, ఎం ప్లేస్ వాల్యూ ఎంత 13, ఎన్ ప్లేస్ వాల్యూ ఎంత 14, ఓ ప్లేస్ వాల్యూ 15. ఓకేనా. సో ఈజీగా ఉండడానికి ఇలా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. 13 - 1 12. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 12 ఈజ్ ఎల్. ఓకేనా. ఎన్కి -3లో ఏముంది, ఎన్కి 1 సెకండ్, ఎన్కి -3లో ఏముంది మనకి కే ఉంది. ఓకేనా. ఎన్కి -3లో మనకి కే ఉంది. ఓకే. 14 -3 ఎంత 11 ప్లేస్ వాల్యూ ఈజ్ కే. ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఓకి -5 అంటున్నాం. ఓకేనా. ఓకి -5, సారీ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 15 ఓ ఓ యొక్క ప్లేస్ వాల్యూ 15. 15 - 5 ఎంత 10. 10 ప్లేస్లో ఏముంది మనకి జే ఉంది కాబట్టి ఇక్కడ జే వేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ అవర్ ఆన్సర్ ఈజ్ ఎల్కేజే. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ ఇందాక చూసిన క్వశ్చన్ లాంటిదే ఇచ్చారు. అమెరికాకి అమెరికాకి ఇచ్చిన కోడ్ ఏంటండి, BPFUJFB. ఓకే. సో మనం నంబర్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ మన షీట్ ఇక్కడే ఉంది కాబట్టి మనం ఇలా కూడా అనలైజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ డూ ఇట్. సో ఏకి బికి డిఫరెన్స్ ఎంత ఉందండి, ఏకి బికి డిఫరెన్స్ ఏకి +1 యాడ్ చేస్తే బి వచ్చింది. ఓకేనా. అలాగే ఎంకి పీకి, ఎం ఎక్కడుంది, ఎం నుంచి ఎం తర్వాత 1 2 తర్వాత థర్డ్ డిజిట్ కాబట్టి +3 చేస్తే మనకి పి వచ్చింది. అలాగే ఈకి ఎఫ్కి చూడండి, ఈకి ఎఫ్కి 1 +1 యాడ్ చేస్తే వచ్చింది. ఆర్కి యూకి చూడండి, ఆర్కి యూకి చేస్తే మనం 3 డిజిట్స్ అనమాట. అలాగే ఐకి జేకి +1, మీరు కూడా గమనించండి రిపీట్ అవుతుంది సీక్వెన్స్. సికి ఎఫ్కి డిఫరెన్స్ +3, నెక్స్ట్ ఏకి బికి +1. సో ఇక్కడ మన లాజిక్ ఏంటంటే +1 +3 +1 +3. సో ఈ లాజిక్ని మనం వీ విల్ అప్లై టు ఇండియా. సో మనం చేయాల్సింది ఏంటి, +1 +3 +1 +3 +1. ఓకేనా. సో సేమ్ లాజిక్ అప్లై చేసేద్దామా. ఐకి +1 చేస్తే ఏమొస్తుంది మనకి జే వస్తుంది. ఎన్కి +1 చేస్తే మనకి ఏమొస్తుంది ఓపి క్యూ వస్తుంది, రైట్. డీకి +1 చేస్తే ఏమొస్తుందంటే డీకి +1 చేస్తే ఈ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి 3 ఆప్షన్స్ మనకి రెడీ అయిపోయినాయి. అంటే జేక్యూఈతో స్టార్ట్ అయిన ఆప్షన్ ఎక్కడ ఉంది, జేక్యూఎల్జే. జేక్యూఈతో స్టార్ట్ అయిన ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలిన మనం చేయాల్సిన అవసరం లేదు వెన్ వీఆర్ ఇట్ ఈస్ ప్రూవన్ హియర్. ఓకే. నెక్స్ట్ ఐకి +3 చేస్తే మనకి ఏమొస్తుంది ఎల్ వస్తుంది, ఏకి +1 చేస్తే బి వస్తుంది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనం ఈజీగా టకటకా ఫాస్ట్గా చేసేయచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. అంటే ఏం లేదండి, సేమ్ అదే క్వశ్చన్, జస్ట్ ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఈ రెండిటికి మధ్యన ఉన్న లింక్ అలా ఈ రెండిటికి మధ్యన వస్తుంది అని అడుగుతున్నారు. ఆ యొక్క ఆప్షన్ ఏది అని మనం సెలెక్ట్ చేయాలి. ఓకే. లెట్స్ డూ అవర్ రెగ్యులర్ మెథడ్. ప్రిజమ్ అన్నారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి, దీనికి ఇచ్చిన కోడ్ ఏంటి, NTJSQ అన్నారు. ఓకేనా. సో మీరు ఒకటి గమనించండి, మనం ప్రీవియస్ చేసిన మోడల్స్లో కూడా ఇంటర్చేంజింగ్ లేకపోతే ముందు వాల్యూస్ మనం నోట్ చేసేసుకొని దాన్ని రివర్స్లో నోట్ చేసుకోవడం చేసాం. సో ఇక్కడ అదే జరిగింది. అది ఎలాగనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఐ, ఓకే, ఇది జే. సో ఓకే, నేను ఐ విల్ షో యూ లైక్ దిస్. ఈ లాజిక్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఇలా కూడా అడుగుతారు అన్నట్టు. PRISM. నెక్స్ట్ దీనికి ఇచ్చిన కోడ్ ఏంటి,
NTJSQ. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే పీకి ఇక్కడ వచ్చింది PQRSIJSTMN. సో ఇలా జరిగింది. దీన్ని మీరు ఇంకొకలా ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి. ప్రిజం అన్నారు కదా, ప్రిజంకి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. పి తర్వాత ఏమొస్తుంది క్యూ, ఆర్ తర్వాత ఎస్ వస్తుంది, ఐ తర్వాత జే, ఎస్ తర్వాత టీ, ఎం తర్వాత ఎన్. ఇలా నోట్ చేసుకొని దీన్ని వీడు ఏం చేశాడు, రివర్స్ ఆర్డర్లో వేశాడు అంతే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అప్లై చేసిన లాజిక్ని ఇప్పుడు ఇక్కడ అప్లై చేసిన లాజిక్ని వీ విల్ అప్లై ఫర్ అవర్ గివెన్ లెటర్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ అవర్ గివెన్ లెటర్? క్లాప్స్ అన్నాం. క్లాప్స్ వచ్చినప్పుడు ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనం అక్షరాల్ని మనం ఈ లాజిక్ని అప్లై ఎలా చేస్తాము? సో సి తర్వాత మనకి డి రావాలి, కానీ అది ఇంటర్చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ డి వస్తుంది. ఎల్ తర్వాత ఇక్కడ ఎం వస్తుంది. ఏకి ఏ తర్వాత +1 చేస్తే బి వస్తుంది. నెక్స్ట్ పి తర్వాత వచ్చేది క్యూ, ఎస్ తర్వాత వచ్చేది టీ. అంటే సారీ, స్ట్రైట్గా నేను గీయలేకపోయాను, బట్ దిస్ ఈస్ ద ప్యాటర్న్. అంటే +1 అయ్యాయి కానీ అవి రివర్స్ ఆర్డర్లో రాయడం జరిగింది. ఓకేనా? టీక్యూబిఎండి, ఇది ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అప్పుడప్పుడు మనం ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో అగైన్ ద సేమ్ ఆర్డర్ అడుగుతున్నారు, అది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుందాం. CEMQ ఇచ్చారు, దానికి ఇచ్చిన కోడ్ ఏంటండి? BFNP ఇచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు మనల్ని అడుగుతున్న కోడ్ ఏంటి, దేనికి కోడ్ అడుగుతున్నారు? FBSVకి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ సేమ్ మనం ఎయిదర్ వీ కెన్ రెండిటికి సరిపడా ఇలా నంబర్స్ అన్న వేసుకోవచ్చు, లేదంటే వీ కెన్ డూ లైక్ దిస్, షీట్ పక్కన పెట్టుకొని. ఓకే, నంబర్స్ వేసుకుంటే ఏముంది? 3 అంటే C, E అంటే 5, M అంటే 13, Q అంటే 17, అలాగే B అంటే 2, F అంటే 6, N అంటే 14, P అంటే 16. సో మీరు ఒకటి గమనించండి, ప్రతి చోట మనకి ఇక్కడ -1 అయింది. ఓకే, 1 సెకండ్. +1 కదా, ఇక్కడ 5కి 1 యాడ్ అయింది, +1 అయింది. ఇక్కడ కూడా మనకి చూడండి, M తర్వాత N వచ్చింది, +1 అయింది. ఇక్కడ లాజిక్ చూడండి, -1 అయింది. సో మనం ప్రీవియస్గా చేసిన మోడల్స్లో కూడా అన్నీ ప్లస్ చేసి నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయో దాని ప్రకారం మనం చేసాము. అలాగే ఇలా 5 డిజిట్స్ 5 నంబర్స్ ఇచ్చినప్పుడు మధ్యలో దానికి ఒక లాజిక్, మిగిలిన టూ వాటికి ఒక లాజిక్ ఫాలో చేసాము. సో సేమ్ అది ఇక్కడ రిపీట్ అవుతుందండి. ఇక్కడ ఏం జరిగింది, ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉన్న వాటికి -1 అయింది, మిడిల్లో ఉన్న వాటికి +1 అయింది. ఓకేనా? 17 - 1 16 అయింది, 3 - 1 2 అయింది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న వాటికి +1 అయింది. సేమ్ లాజిక్ మనం ఇక్కడ అప్లై చేద్దాం. అంటే ఇక్కడ 4 డిజిట్సే ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్సే ఉన్నాయి, చూసారా? సో ఇక్కడ -1 అవ్వాలి, ఇక్కడ +1 అవ్వాలి, ఇక్కడ +1 అవ్వాలి, ఇక్కడ -1 అవ్వాలి. సేమ్ వాల్యూస్ వీ విల్ రెప్లికేట్ హియర్. సో ఎఫ్కి -1 చేస్తే ఏమొస్తుందండి? ఈ వస్తుంది, అంతే కదా? ఇదిగోండి, ఎఫ్ ముందు లెటర్ ఈ వస్తుంది. ఓకేనా? బీకి +1 చేస్తే ఏమొస్తుందండి? సి వస్తుంది. ఓకేనా? ఎస్కి +1 చేస్తే ఇదిగోండి, బీకి +1 చేస్తే సి వస్తుంది. ఎస్కి 19 తర్వాత 20, ఎస్ తర్వాత మనకు వచ్చేది టీఈ. వికి ముందు వచ్చేది, అంటే వికి మనం -1 చేస్తున్నాం, యు. ఈసి టీయు ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఈసి వచ్చినప్పుడే మీరు ఈ ఆన్సర్ ఆప్షన్ పెట్టేయచ్చు. దిస్ ఇస్ ద వే యూ కెన్ డూ ఇట్. రకరకాల మెథడ్స్లో మనం చేసుకోవచ్చు. ద వే యూ ప్రాక్టీస్ ఇంకా కొత్త ఐడియాలు మీకు ఇస్తుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇందాక క్వశ్చన్ లాంటిదే అనుకుంటా. లెట్స్ సి. ABZYకి ఇచ్చిన కాంబినేషన్ ఏంటి? CDXW. ఓకే, ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటండి? EFVUకి ఏమొస్తుంది అని అడుగుతున్నారు, ఇది యు. ఓకేనా? సో లెట్స్ డీకోడ్ ఇట్.
ఇందాకలాగా చేద్దాము, లేదు అంటే ఇక్కడ చూసుకొని చేసుకుందాం. ఓకే, ఏ అంటే 1, బి అంటే 2, జెడ్ అంటే 26, వై అంటే 25. నెక్స్ట్ సి అంటే 3, డి అంటే 4, ఎక్స్ 24, డబ్ల్యూ 23. ఓకే, సో మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే ఏకి సికి డిఫరెన్స్ ఎంత ఉందండి? +2 అయింది ఇక్కడ. ఓకేనా, +2 అయింది ఇక్కడ. అలాగే బికి యాడ్ అయింది, +2 అయింది. అర్థమైందా? 2కి +2 చేస్తే 4 ప్లేస్లో ఏముంది? డి ఉంది. కానీ ఇక్కడ చూడండి 26, 24 అంటే -2 అయింది. మళ్ళీ ఇక్కడ కూడా 25, 23 -2. సో మీరు ఈ నంబర్స్ నోట్ చేసుకోవడం వల్ల ఎంత ఈజీగా మీరు సాల్వ్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. 25 - 23 2 అంటే డిఫరెన్స్ 2 ఉందని మనకి ఇలా నంబర్ వేసుకుంటే తెలుసు. లేదంటే వై ముందు నాకు ఏమొచ్చిందని ఇక్కడికి వెళ్ళి వెతుక్కోవడం అనేది జస్ట్ టైం టేకింగ్. సో ఇక్కడ ఏం జరిగింది? 2 లెటర్స్కి +2 అయింది, 2 లెటర్స్కి -2 అయింది. వీ విల్ అప్లై ద సేమ్ లాజిక్ హియర్. సో ఇక్కడ మనం +2 చేస్తాం, ఇక్కడ మనం -2 చేస్తాం. సో లెట్స్ రైట్ డౌన్ ద ఆన్సర్స్. ఈకి +2 చేస్తే జీ వస్తుంది. ఎఫ్కి ఇదిగోండి ఇక్కడ చూసుకోండి. ఓకే, ఎఫ్కి +2 చేస్తే హెచ్ వస్తుంది. సో ఇలా జీహెచ్తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఇక్కడ ఏముంది? ఇదే ఆప్షన్ మనం పెట్టేయచ్చు. నెక్స్ట్ వికి -2 చేస్తే ఏమొస్తుంది? ఇదిగో వి ఇక్కడ ఉంది. -2 చేస్తే మనకి టీ వస్తుంది. యూకి -2 చేస్తే ఎస్ వస్తుంది. దిస్ ఈజ్ హౌ యూ సాల్వ్ దీస్ క్వశ్చన్స్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో హియర్ కమ్స్ ఐ థింక్ అనదర్ మోడల్. సో మనకి దీనికి మన ప్లేస్ వాల్యూ షీట్ అవసరం లేదు. లెట్స్ సి. థర్మోమీటర్ ఈజ్ ఫర్ టెంపరేచర్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫర్ ప్రెషర్? థర్మోమీటర్ ఈజ్ టు టెంపరేచర్ క్వశ్చన్ మార్క్ ఈజ్ టు ప్రెషర్ అని అడిగారు. సో ఇక్కడ మనకి ఏం అర్థమైంది? థర్మోమీటర్ అనేది మనం టెంపరేచర్ అనేది మెజర్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, థర్మోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్. సిమిలర్లీ ప్రెషర్ని మెజర్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తామని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ కూడా ఆ యొక్క ఏం చెప్పచ్చు, మెజరింగ్ థింగ్స్, లేదంటే మెజర్ చేసే ఒక వస్తువులు. ఓకే, ప్రెషర్ మనం మెజర్ చేయడానికి మనకి యూజ్ అయ్యేది బారోమీటర్ అండి. ఓకే, సో క్లియర్లీ ఇవన్నీ కొంచెం మనకి బేసిక్ థింగ్స్, మనకి ఎలాగో తెలిసి చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉంటాం. బారోమీటర్ అనేది ప్రెషర్కి యూజ్ చేస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనం ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు, టక్కున ఆన్సర్ చేసేయచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కూడా అలాంటి క్వశ్చనే. డాగ్ ఈజ్ టు ర్యాబిస్, దెన్ మస్కిటో ఈజ్ టు వాట్ అని అడుగుతున్నారు. ఇక్కడ ర్యాబిస్ అనేది ఒక డిసీజ్ కదా. ఇక్కడ కింద కూడా మనకు ఆప్షన్స్లో డిసీజ్లు ఇచ్చారు. ఆబ్వియస్లీ డాగ్ అనేది డాగ్ ద్వారా మనకి ర్యాబిస్ ఎఫెక్ట్ అవుతుంది హ్యూమన్స్కి. అలాగే మస్కిటో ద్వారా ఏం కాజ్ అవుతుంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ ఆబ్వియస్లీ అండి మలేరియా. ఓకేనా, మలేరియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కూడా అలాంటి క్వశ్చనే. ఇన్సల్ట్ ఈజ్ టు హ్యూమిలియేషన్. ఇన్సల్ట్ ఈజ్ టు హ్యూమిలియేషన్ అంటే ఇన్సల్ట్ చేయడం వల్ల ఇట్ రిజల్ట్స్ ఇన్ హ్యూమిలియేషన్. ఓకే, సో అదేవిధంగా ఈ కాంబినేషన్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏమున్నాయి అని అడుగుతున్నారనమాట. ఓకే, చూద్దాము ఆప్షన్స్. షూట్, డెత్. ఆబ్వియస్లీ షూట్ చేస్తే డెత్ అవుతుంది. అబ్యూజ్, హ్యాపీ. దిస్ ఈజ్ రాంగ్, ఎందుకంటే అబ్యూజ్ చేయడం వల్ల ఒకళ్ళు బాధపడతారు కానీ సంతోషపడరు. డాగ్, బార్క్. డాగ్ విల్ బార్క్, బట్ డాగ్ వల్ల బార్కింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ రిజల్ట్. ఇక్కడ మనం రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, దేనివల్ల ఏది జరుగుతుంది అని. సో ఇది కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంజ్యూరీ, పంజెంట్. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలవెంట్. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి షూట్ ఈజ్ త్రూ డెత్, ఎందుకంటే షూటింగ్ రిజల్ట్స్ ఇన్ కాజ్ ఆఫ్ డెత్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వేరే ప్యాటర్న్ వచ్చింది. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ choose the set of numbers from the 4 alternative sets that is similar to the given set. అంటే ఇక్కడ ఇచ్చిన గివెన్ ఈ సెట్కి ఒక
లాజిక్ ఉంది. ఈ లాజిక్ ఇక్కడున్న ఆప్షన్స్‌లో దేనికి వస్తుంది అని అడుగుతున్నారు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ దిస్ వన్. ఓకే. ఇక్కడ ఇచ్చిన లాజిక్ ఏంటి మనకి 246, 257, 358 అంటున్నారు. దీంట్లో ఏదో లాజిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ రాసున్నాయా అంటే కాదు. ఇక్కడ 2కి డిఫరెన్స్, లేకపోతే 4 తర్వాత 5 అంటే కాదు. 6 తర్వాత 7, 7 తర్వాత 8 నో. ఎందుకంటే ఆ లాజిక్ ఒకవేళ ఇక్కడ 4 తర్వాత 5, ఓకే, 5 తర్వాత 6 రావాలి కదా ఇక్కడ, కానీ 5 వచ్చింది. ఈ లాజిక్ అయితే కాదు. సో వాట్ మస్ట్ బి ద అదర్ లాజిక్? ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఏమైనా పాసిబిలిటీ ఉందేమో, లేకపోతే వాటి సమ్ వల్ల ఏమైనా వస్తుందేమో అవుట్ ఆఫ్ ఇట్ అని కూడా మనం చెక్ చేసుకోవాలి. సో లెట్స్ డూ దట్ ఫస్ట్. 246ని మనం ఇన్ కేస్ ప్లస్ చేస్తే ఏమొస్తుంది? 2 + 4 + 6 రిజల్ట్స్ ఇన్ 12. ఓకే, చూద్దాం ఇఫ్ వీ కెన్ గెట్ ఎనీ అవుట్పుట్ ఆఫ్ ఇట్. 257ని కనుక మనం ప్లస్ చేస్తే ఏమొస్తుంది? 5 + 2 7, 7 + 7 14. అలాగే 358ని కూడా మనం ప్లస్ చేద్దాము. 3 + 5 + 8, ఓకే, 16 అంతే కదా. 3 + 5 8, 8 + 8 16. సో ఇక్కడ మీరు గమనించండి 12, 4, 16 వచ్చాయి. అంటే రిజల్ట్లో ప్రతిదానికి 2 డిఫరెన్స్ ఉంది. ఆర్ మేబీ సేమ్ రిజల్ట్ రావచ్చేమో ఈ ఆప్షన్స్లో. అలా ఏవైనా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ అన్నీ చెక్ చేయాలంటే అవ్వదు కదా. వాట్ వీ విల్ డూ, ఫస్ట్ డిజిట్స్ ఉన్నాయి కదండి, వీటితో వీ విల్ ప్రొసీడ్. ఓకేనా. 2 ప్లస్ ఫస్ట్ తీసుకుందాము. 2 + 3 + 3 ఎంత రిజల్ట్? 8. ఇది మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ చూద్దాం. 2 + 7 + 3 ఎంత? 9, 9 + 3 ఇక్కడ 12 వచ్చింది. సమ్హౌ ఇట్స్ మ్యాచింగ్. ఇది పక్కన పెడదాం. 1 + 4 5, 5 + 3 8 ఇక్కడ రావట్లేదు. ఏకి సికి ఫస్ట్ లెటర్ కాంబినేషన్ 8, 8 వచ్చింది. సమ్హౌ మనం ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ 4 + 1 5, 5 + 5 10 ఇక్కడ 10 వచ్చింది. ఓకే. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాంబినేషన్ ఎలా ఏమైనా పాసిబుల్ ఉందేమో చెక్ చేద్దాం. 3 + 4 7, 7 + 3 10 అంటే ఫస్ట్ దానికి వచ్చింది మనకి కాంబినేషన్ ఏంటంటే 8, 10. ఓకే. 4 + 3 7, 7 + 5 12. ఇక్కడ కూడా మనకి 8, 10, 12 వచ్చినాయి. ఓకే, చూద్దాం. సెకండ్ దాని కాంబినేషన్ ఆల్రెడీ మనకి ఫస్ట్ది వచ్చింది 12. అలాగే నెక్స్ట్ చూసుకుంటే 3 + 6 + 5 ఎంతండి? 14. అలాగే 3 + 6 + 7 ఎంత? 16. చూసారా, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ అవర్ ఆన్సర్. బట్ లెట్స్ సీ అదర్ ఆప్షన్స్ ఆల్సో. థర్డ్ ఆప్షన్లో 1 + 4 + 3 8 వచ్చింది మనకి. నెక్స్ట్ ఏముంది? 2 + 2 + 6 ఎంత? 10. 2 + 3 + 7 ఈజ్ 12. 8, 10, 12 ఈ రెండు మ్యాచ్ అయినాయి. చూసారా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేసేద్దాం. 1 + 4 + 5 ఎంతండి? 10. 2 + 3 + 5 10. 3 + 2 + 4 ఈజ్ 9. అంతే కదా. 3 + 2 5, 5 + 4 9. ఓకే, మీరు ఒకటి గమనించండి. ఇక్కడ మనకి పాసిబిలిటీ విచ్ ఈజ్ మ్యాచింగ్ టు ద గివెన్ సెట్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్ బి. ఎందుకంటే ఇక్కడ ఉన్న లాజిక్ని ఫాలో అయ్యి వచ్చిన రిజల్ట్స్ ఆర్ మ్యాచింగ్ విత్ దిస్ రిజల్ట్స్. కాబట్టి ఆప్షన్ బి అనేది మనం కరెక్ట్గా పెట్టేయచ్చు. ఓకే, యూ కెన్ యాక్చువల్లీ గో బై బేసిస్ ఆన్ ద ఫస్ట్ ఉన్న కాంబినేషన్ మీరు ప్లస్ చేసుకుని అలా కూడా వెళ్ళొచ్చు. లేదు మనకు ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఎడిషన్స్ ఫాస్ట్ ఉండాలండి. ఎడిషన్స్ ఫాస్ట్ ఉంటే మనకి ఈజీగా వీ కెన్ అనలైజ్ ద ఆన్సర్. సో డీప్గా ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేశానంటే ఇలా ఉంటాయి క్వశ్చన్స్ అని తెలియడానికి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇందాకడ కాంబినేషన్లే అనుకుంటా. ఇన్ ఫాలోయింగ్ క్వశ్చన్ దెర్ ఈస్ సమ్ రిలేషన్షిప్. యా, ఆబ్వియస్లీ ఈ రెండింటి మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఆ థర్డ్ దానికి నెక్స్ట్ వచ్చేదానికి కింద ఆప్షన్స్లో ఏంటి అని అడుగుతున్నారు. సో ఇచ్చింది ఏంటి మనకి? జే డిఆర్సి ఇచ్చారు. దీనికి ఇచ్చిన కోడ్ ఏంటి? జిజిఓఎఫ్. సో ఇప్పుడు మనల్ని అడుగుతున్న కోడ్ ఏంటి? SPKW. దీనికి వచ్చే కాంబినేషన్ లాజిక్ ఏంటని అడుగుతున్నారు. సో
ఇక్కడ మనం గమనిద్దాం. వి విల్ గో బై అవర్ ఒరిజినల్ థింగ్స్. జేకి జీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంతండి? లేదంటే వి విల్ నంబర్స్ మీరు చేసుకోవచ్చు. జే అంటే 10, డి అంటే 4, ఆర్ అంటే 18, సి అంటే 3. అగైన్ జీ అంటే 7, జీ అంటే 7, ఓ అంటే 15, ఎఫ్ అంటే 6. సో ఇలా నంబర్ వారీగా మీరు చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు జే మధ్యలో డిఫరెన్స్ ఎంత ఇక్కడ లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఆ లాజిక్ ఫాలో అవ్వచ్చు, కొన్నిసార్లు ఈ లాజిక్ ఫాలో అవ్వచ్చు. ఇట్స్ అప్ టు యువర్ ఫీజిబిలిటీ. 10కి 7కి మధ్య డిఫరెన్స్ ఇక్కడ తగ్గిందా పెరిగిందా? -3 అయింది. 4కి 7కి మధ్య డిఫరెన్స్ 3 పెరిగిందా తగ్గిందా? పెరిగింది, +3 అయింది. 18కి 15కి డిఫరెన్స్ తగ్గింది, -3 అయింది. 3కి 6కి +3 అయింది. ఏం లేదు, 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి లాజిక్లో కూడా 4 డిజిట్స్కి మనం +3 -3 చేస్తాం. -3 +3 -3 +3. ఇక్కడ ఉన్న లాజికే ఇక్కడ అప్లై చేయాలండి. మనకు నచ్చినట్టు మనం అప్లై చేసుకుంటే ఆన్సర్స్ రాంగ్ వచ్చేస్తాయి. ఓకే, సో ఎస్కి -3, ఎస్ 19 - 3 16 కాబట్టి పి. ఎస్కి -3 చేస్తే పి, పి +3, పి వాల్యూ ఈజ్ 16, పీకి +3. ఎస్కి -3 చేస్తే పి వచ్చినప్పుడు పీకి +3 చేస్తే మనకి ఎస్ఏ వస్తుంది. ఓకే, కేకి -3, కే వాల్యూ ఈజ్ 11. ఓకే, 11 - 3 ఎంత వస్తుంది? హెచ్ వస్తుంది, 8. సారీ 8 వస్తుంది కాబట్టి 8 ప్లేస్లో మనకి హెచ్ ఉంది కాబట్టి హెచ్ వేసుకుంటామండి. డబ్ల్యూకి +3 చేస్తే మనకి ఇదిగో మనకి జెడ్ అనేది వస్తుంది. సో PSHZ అనేది ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇన్ ద క్వశ్చన్ బిలో సెలెక్ట్ ద రిలేటెడ్ నంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేట్. ఇక్కడ మనకేం కోడ్ ఇవ్వలేదు, ఈ నంబర్కి ఉన్న రిలేషన్ ఏంటని అడిగారు. 12:65 అయితే మరి 15కి ఈజ్ టు హౌ మచ్ అని అడుగుతున్నారు. సో 12కి 65కి ఉన్న కాంబినేషన్ ఏంటి చూద్దాం. ఓకే, బేసిక్గా మనకు తెలుసు 12 5s ఎంత? 60. 60కి +5 చేస్తే మనకి 65 వస్తుంది. సో ఒకవేళ ఈ లాజిక్ అప్లై చేస్తే 15 5s 75, 75కి +5 చేస్తే 80. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఇలా ఎందుకు తీసుకున్నాము అంటే 12లో మనకి 65 అనేది డివిజిబుల్ లేదు, 60 డివిజిబుల్ ఉంది. మనము మిగిలిన ఆప్షన్స్ ద్వారా 15 ద్వారా వెళ్ళకూడదు. ఇప్పుడు 15లో చూసుకుంటే మనకి ఇక్కడ 75 ఉంది, అదర్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా మనం వాడు ఏం అడిగాడు, ఈ రెండిటికి ఉన్న లాజిక్కే ఇక్కడ అప్లై అవుతుంది అన్నాడు. అప్పుడు 12 ఈజ్ డివిజిబుల్ బై 60, 5 times 60 వస్తుంది, దీనికి 5 యాడ్ చేసాం 65 వచ్చింది, లాజిక్ వచ్చింది. ఇక్కడ ఏ లాజిక్ మనకి కావాల్సింది ఏంటి, ఇది రావాలి దానికి ఏ లాజిక్ వచ్చిందో మనం అది 12 5s 60, 60కి 5 యాడ్ చేసుకుంటాం, 65 వచ్చేసింది. సేమ్ అదే 15 5s 70, 75, 75కి మనం 5 యాడ్ చేసుకుందాం, దట్ బికమ్స్ 80 అనమాట. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఫ్యూ మోడల్స్ అండ్ ప్యాటర్న్స్. ఇంకా ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, బట్ ఇవే మోస్ట్లీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవి మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే లాజిక్స్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.